కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర జలద్రోహం చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భూభాగాన్ని తాకకుండా పోలవరం నుంచి ఏపీకి నీటిని మళ్లించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ అవగాహన లేమి వల్ల తెలంగాణకు ఏకంగా 211 టీఎంసీల గోదావరి నీటి నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రులు కాకుండా చంద్రబాబు ప్రతినిధులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ప్రజా పోరాటానికి దిగుతుందని స్పష్టం చేశారు. నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. రేవంత్ రెడ్డికి ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఏదైనా నిజాలు చెప్పినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేనప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా గోదావరి, నల్లమల్ల సాగర్కు